భారీ వర్షాలతో కేరళం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలో పలుచోట్ల కొండచెరలు విరిగిపడడంతో 4 ఏళ్ల బాలుడు సహా 6గురు మరణించారు. ఇడుక్కి జిల్లాలో 2, కొట్టాయం జిల్లాలో తల్లి కొడుకులు మరణించారు. మరో 6గురు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. నదులు ఉప్పొంగుతున్నాయి. 6 జిల్లాల్లో డ్యాముల గేట్లు ఎత్తారు. ఇక 183వ జాతీయ రహదారిపైకి నీళ్లొచ్చేశాయి. పంపానది తీరంలోని పలు ప్రాంతాలకు వరదల కారణంగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పడవల సాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. విద్యా సంస్థలకు సైతం సెలవులు ప్రకటించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 65 సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో 1465 మంది వరద బాధితులకు ఆశ్రయం కల్పించి అవసరమైన సదుపాయాలను అందిస్తున్నారు. 17 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా 127 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రభావిత ప్రాంతాల్లో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ సహాయక చర్యలకు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఇక కేరళంలోని పతనంతిట్ట జిల్లాలో రాన్ని ప్రాంతం నుంచి వరద నీరు భారీగా దిగువకు ప్రవహిస్తుండటంతో ఆరున్మల వద్ద నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగింది. దీనివల్ల ఆరున్మల చెంగన్నూరు ప్రధాన రహదారి పూర్తిగా జలమయమై స్థానిక జనజీవనం స్తంభించిపోయింది. ప్రసిద్ధ ఆరున్మల పార్థసారథి క్షేత్రానికి వచ్చిన భక్తులు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంబా నది సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది. రాన్ని పట్టణాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. పట్టణమంతా తీవ్రమైన జలమయమై వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో ఎన్డీఆర్ఎఫ్, కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ బృందాలు సంయుక్తంగా రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇక కన్నూరు జిల్లా పరిధిలోని ఉల్లిక్కల్ పట్టణం, దాని పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు దిగువకు రావడంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధులు, నివాస సముదాయాలు పూర్తిగా నీట మునిగాయి. వందలాది ఇళ్లు, వ్యాపార సంస్థల్లోకి వరద నీరు చేరడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక కన్నూరు జిల్లా కొట్టియూరు గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బావలి నది ఉధృతంగా ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. ఈ క్రమంలో వరద ముప్పు ఎక్కువగా ఉన్న పాల్చురం ఉన్నతి ప్రాంతంలోని ప్రజలను కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. ఉల్లిక్కల్, మాణికదావు వద్ద వాయుత్తూరు వంతెన పూర్తిగా మునిగిపోయింది. నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో ప్రమాద నివారణ చర్యగా అధికారులు ఈ వంతెనపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఇక కన్నూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలసి డ్యాం నీటి మట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు వరద ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా నదిలో ఉన్న నిర్మాణ సామాగ్రిని అత్యవసరంగా తొలగిస్తున్నారు. డ్యాం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు వీలుగా డ్యాం షట్టర్లను ఎత్తివేసే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇటు నదిలో నీటి ఉధృతి గంటకు పెరుగుతుండటంతో కన్నూరు జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. పళసి డ్యాం దిగువ ప్రాంతాలలో మరియు నదీ తీరాలలో నివసించే ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా నదిలోకి దిగవద్దని అధికారులు మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. नहीं